గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ మ్యాచ్ చూసే ఉంటారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఏదైతే ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ ఏదైతే జరగాలిందో ఫైనల్ గ్రూప్ మ్యాచ్ అదైతే ఇవాళ మనకి దుబాయ్లో అయితే జరగడం అయితే జరిగింది. చాలామంది అంటున్నారు దుబాయ్లో జరుగుతుంది, ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఉంది అనడం అయితే నిజం. కానీ లైక్ నేను నా పాత వీడియోలో చెప్పినట్టుగానే కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఇండియా పాకిస్తాన్కి ట్రావెల్ కాదు కాబట్టి అన్ని మ్యాచెస్ ఇక్కడే జరగాల్సి వస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు అసలు టీం ఏం జరిగింది వాళ్ళ మ్యాచ్లో, అసలు ఇండియా వాళ్ళు ఏం చేశారు, న్యూజిలాండ్ వాళ్ళు ఏం చేశారు అనేది ఇన్ డీటెయిల్గా నా ఒపీనియన్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. టాస్ కన్సేక్యూటివ్గా 13 టాస్లు ఓడిపోయిన రోహిత్ శర్మ చెత్త రికార్డే. బట్ టాస్ ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మని మన రిప్రజెంటేటివ్ ఆడితే అతను చెప్పాడు, నేనైతే ఇవాళ ఫస్ట్ బ్యాటింగే చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ 2 times నేను ఫీల్ చేశాను కాబట్టి. సో ఐ జస్ట్ వాంట్ టు బ్యాట్ దిస్ టైమ్ అన్నది. సో టాస్ గెలిచినా ఓడిపోయినా కానీ ఇండియా వాళ్ళు బ్యాటింగే తీసుకుంటారు. సో ఇండియా వాళ్ళు అయితే ఒక చేంజ్ చేశారు. ఏంటంటే హర్షిత్ రాణా అగ్రెస్ చేసి వరుణ్ చక్రవర్తిని టీంలోకి తీసుకోవడమే జరిగింది. న్యూజిలాండ్ వాళ్ళు కూడా ఒక చేంజ్ అయితే చేశారు. వాళ్ళు ప్లేస్లో డారెన్ మిచెల్ బ్యాట్స్మెన్ అయితే తీసుకోవడమే జరిగింది. న్యూజిలాండ్ వాళ్ళు చాలా మంచి టాస్ గెలిచారని చెప్పాలి. ఎందుకంటే ఇండియా వాళ్ళు 6 ఓవర్స్లోని 3 క్రూషియల్ వికెట్స్, టాప్ ఆర్డర్లో ఉన్న శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముగ్గురు అవుట్ అవ్వడం అయితే జరిగింది. ఎవరు మన యాక్చువల్లీ పిచ్ నుంచి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా పేస్ ఆడడం అయితే జరిగింది. వాళ్ళ బౌలర్ ఎవరైతే మ్యాట్ హెన్రీ ఇంకా జేమిసన్ ఉన్నారు మాత్రం వాళ్ళకి చాలా అవుట్ స్వింగ్ అయితే జేమిసన్ కంటిన్యూ 6 overs వేసాడు, 14 runs ఇచ్చాడు, ఒక వికెట్ అయితే తీశాడు. జేమిసన్ ఏంటంటే తను షార్ట్ బాల్స్ బాగా వేసాడు. రోహిత్ శర్మ ఎవరైతే పుల్ షాట్ బాగా ఆడతాడో అదే పుల్ షాట్కి అవుట్ అవ్వడం జరిగింది. మంచి స్టార్ట్, అటాకింగ్ స్టార్ట్ అయింది. బట్ దాన్ని మాత్రం తను ఎక్కువ రన్స్కి అయితే తీసుకెళ్ళకపోవడం అయితే జరిగింది ఎవరు మన రోహిత్ శర్మ. తర్వాత విరాట్ కోహ్లీకి అయితే నిజంగా చెప్తున్నా, గ్లెన్ ఫిలిప్స్ గురించి ఎంత మాట్లాడో తక్కువే. అందరూ ఒక స్టేట్మెంట్ చదివాను, ఏంటంటే కివీస్ వాళ్ళు ఎక్కువ ఫ్లై చేయలేరు. బట్ ఫిలిప్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఫీల్డర్. ఒక పాయింట్లో పట్టుకున్నాడు. రియాక్షన్ టైం అయితే 0.62 seconds ఆ గ్యాప్లో తీసుకున్నాడు. అంతకన్నా ముందర ఎవరు మన శుభ్మన్ గిల్కి అయితే మ్యాట్ హెన్రీ నుంచి మంచి బాల్ పడడంతో ఎల్బిడబ్ల్యూ అయితే. సో 30 నుంచి ఇండియా వాళ్ళు మళ్ళీ ఏదైతే స్కోర్ చేశారో దానికి క్రూషియల్, అంటే దానికి బీజం పడింది ఎవరంటే అక్షర్ పటేల్ ఇంకా శ్రేయస్ అయ్యర్ ఒక పార్ట్నర్షిప్. చాలా స్లోపీగా, చాలా మెల్లగా ఆడారు. డాట్ బాల్స్ చాలా ఫేస్ చేశారు. నాకు తెలిసి మొత్తం టీమిండియా వాళ్ళు మొత్తం 140-150 డాట్ బాల్స్ ఆడిన దానిలో వీళ్ళిద్దరే చాలా ఆడారు. కానీ ఆ పర్టికులర్ క్రూషియల్ టైంలో వాళ్ళిద్దరు ఆ ఒక పార్ట్నర్షిప్ అనేది చాలా క్రూషియల్ అవుతుందన్నమాట. సో ఇదే క్రూషియల్ టైంలో వాళ్ళు స్పిన్నర్స్ తీసుకొచ్చాడు, శాంట్నర్ వచ్చాడు, బ్రేస్వెల్ వచ్చాడు, చాలామంది ఆ బౌలింగ్ వేస్తున్నారు. బట్ అయితే మన వాళ్ళు అయితే చాలా కన్సిస్టెన్సీగా ఇంకొక వికెట్ పడకుండా అయితే ఆపడం అయితే జరిగింది. వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు ఏంటంటే సింగిల్స్కి కూడా మన వాళ్ళు చాలా ఏంటంటే ఇది వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది. సింగిల్స్కి ఫోర్స్ గురించి మాట్లాడుకొని పక్కన పోయి సింగిల్స్ కూడా చాలా కష్టపడాల్సి. అక్షర్ పటేల్ నాకు ఈ బ్యాటింగ్లో చూస్తే ఏంటంటే తనకి మంచి అవకాశం అయితే ఉండే, తను అంటే ఆడాడు బాగానే, బట్ ఇంకా మంచిగా పర్ఫామ్ చేయాల్సి ఉండే. అక్షర్ పటేల్ అవుట్ అయిపోయిన షాట్ చూస్తే మాత్రం టాప్ ఏజ్, అదే మన బ్యాట్కి టాప్ ఏజ్, అసలు ఆ షాట్ ఎందుకు ఆడాడు అక్షర్ పటేల్ కూడా ఫీల్ అవుతారు. తర్వాత వచ్చాడు కేఎల్ రాహుల్ వస్తూనే ఒక మంచి 4th అయితే బౌండరీతో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఏంటంటే శ్రేయస్ అయ్యర్ కూడా మంచి 50 తన ఏంటంటే డిపెండబుల్. అంటే ఇవాళ టీమిండియా ఏదైతే స్కోర్ 240 రన్స్ చేసిందో దాంట్లో క్రూషియల్ పార్ట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ ఎవరైతే ఉన్నారో తను ఒక 79 runs స్కోర్ అయితే బాగా చేశాడు. 4 6 అంటే ఫస్ట్ డ్రింక్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత, డ్రింక్స్ బ్రేక్ వరకు ఇండియా వాళ్ళు చాలా స్లూప్ ఆడారు. దాని తర్వాత మాత్రం వేరే లెవెల్లో ఆడారు. సో న్యూజిలాండ్ గురించి ఒకటి ఏం చెప్తా అంటే వాళ్ళైతే ఫీలింగ్లో మాత్రం ఎక్స్ట్రాడినరీ. కేన్ విలియమ్సన్ 2 catches తీసుకున్నారు, చాలా అద్భుతంగా తీసుకున్నారు. ఫిలిప్స్ కూడా చాలా అద్భుతంగా. ఫిలిప్స్ అయితే నాకు తెలిసి వాళ్ళు 3-4 catches తీసుకున్నారు. కేన్ విలియమ్సన్ కూడా సేమ్ గాల్లో కట్టుకున్నట్టే క్యాచ్ అయితే పట్టుకున్నాడు. సో ఇది ఇలా ఉండంటే మన షార్ట్ పిచ్ బాల్కి మళ్ళీ ఎవరు మన శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ ఆఫ్ జరిగింది. సో శ్రేయస్ అయ్యర్ అయితే తను కొట్టిన 79 runsలో 2 6లు 4 4లు చాలా అద్భుతంగా ఆడాడు. స్పిన్నర్లను కూడా అటాక్ చేస్తున్నాడు. అది బట్ ఏంటంటే కొంచెం స్లాపీ ఉండే, కొంచెం స్లోగా ఉండే. కానీ ఆ పర్టికులర్ టైంకి మాత్రం అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. దాని తర్వాత ఎవరు మన కేఎల్ రాహుల్ ఇంకా హార్దిక్ పాండ్యా ఇద్దరు వాళ్ళు కూడా కొంచెం చూద్దాం అనుకో. బట్ కేఎల్ రాహుల్కి ఇది ఒక మంచి అవకాశం. తను ఏంటంటే నాకు పర్టికులర్ పొజిషన్ లేదు టీంలో, నేను ఎక్కడ ఆడాలో ఏంటని కన్సిస్టెన్సీ లేదు అన్నాడు. బట్ అది కూడా ఇవాళ ఆడుంటే బాగుండేది. కానీ కేఎల్ రాహుల్ కూడా తను కూడా అంతగా పర్ఫామ్ చేయలేదు. 28 runs కొట్టాడు. బట్ ఒక్క స్పోర్ట్స్మెన్షిప్ ఏంటంటే అప్పీల్ చేసిన వెంటనే బిఫోర్ ఎంపైర్ కేఎల్ రాహుల్ అయితే వెనుదిరిగాడు. ఎవరి బౌలింగ్లో అంటే మన
కేఎల్ రాహుల్ యా కేఎల్ రాహుల్ అవుట్ అయింది శాండర్ బౌలింగ్లో. మంచి క్యాచ్ బ్యాట్ టామ్ లాథన్. తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా కూడా ఎక్కువ పర్ఫామ్ చేయలేదు, తను కూడా ఒక మంచి ఒక లైక్ పాయింట్లో క్యాచ్ ఇచ్చారు. కేన్ విలియమ్స్ నుంచి అద్భుతమైన క్యాచ్ అది తీసుకున్నాడు. అంతకన్నా ముందర కేన్ విలియమ్స్ అని ఒక బాల్ ఆపబోయి హార్దిక్ పాండ్యా కొట్టిన బాల్ ఆపబోయి కొంచెం అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఒక సంభాషణ జరిగిందనమాట. బట్ దాని తర్వాత కేన్ విలియమ్స్ ఎక్స్ట్రా అని షాట్. సో లాస్ట్కి ఇండియా 249 రన్స్ స్కోర్ చేసింది కూడా ఎవరి వల్ల అంటే మన హార్దిక్ పాండ్యా లాస్ట్ 1 ఓవర్లో ఒక 19 రన్స్ స్కోర్ చేయడం వల్ల. సో ఇండియా వాళ్ళైతే 249 రన్స్ అయితే స్కోర్ చేయడం అయితే జరిగింది. సో ఏంటంటే షమీ బ్యాటింగ్ ఆడదాం, షమీకి మన షోల్డర్కి అయితే దెబ్బ తగలడం నిజం. సో వస్తాడు కాక బట్ షమీ అయితే వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ ఏదైతే పాకిస్తాన్ మీద మన సెంచరీ హీరో ఎవరైతే ఉన్నాడో విరాట్ కోహ్లీ తను 300 ఓడిఐది, కానీ తను అంతగా పర్ఫామ్ చేయలేదు. బట్ లైక్ ఐ సెడ్ గ్లేన్ ఫిలిప్స్ అంత అద్భుతమైన క్యాచ్ తీసుకున్న తర్వాత మన విరాట్ కోహ్లీ వైఫ్ కూడా వావ్ అన్నాడు అయితే. సో విరాట్ కోహ్లీ కూడా రియాక్షన్ యూస్ చేస్తే నో వన్ కెన్ సే ఎనీథింగ్ అన్నమాట. అట్లాంటి అద్భుతమైన ఏదైతే ఈ స్కోర్ ఉందో ఇండియా వాళ్ళు ఏంటంటే ఓన్లీ 2 పేసర్స్తోనే వెళ్ళారు, వాళ్ళ దగ్గర ఇంకొక పేసర్ లేడు. నాకు ఒక్క చిన్న డౌట్ ఏమొచ్చిందంటే ఒకళ్ళు కనుక మొహమ్మద్ షమీ కనుక బాల్ దగ్గర అయినప్పుడు ఇంజూర్డ్ అయి ఉంటే ఓన్లీ హార్దిక్ పాండ్యా ఒక్కడే మనకి ఇంకో పేసర్. సో మనం ఫస్ట్ అటాక్ స్పిన్తో అటాక్ చేయాల్సి వచ్చింది ఇది. బట్ గాడ్ గ్రేస్ షమీకి ఏం కాలేదు, తను కూడా వచ్చి తను ఫస్ట్ స్పెల్ అయితే బాల్ వేశాడు. లాస్ట్ టైం లాగానే పాకిస్తాన్ మీద అయితే ఎవరైతే మనకి బ్రేక్ త్రూ ఇచ్చారో హార్దిక్ పాండ్యా, ఈసారి కూడా తను ఫస్ట్ బాల్ షేర్ చేసుకున్నాడు షమీతో. తను మాత్రం హార్దిక్ పాండ్యా ఫస్ట్ బ్రేక్ త్రూ అయితే ఇచ్చాడు. ఎవరిని మన రచిన్ రవీంద్ర అవుట్ అయ్యడం అయితే జరిగింది. అద్భుతమైన క్యాచ్ బాపు నుంచి. బాపు అంటే తెలుసుగా లాస్ట్ వీడియోలో చెప్పి మళ్ళీ ఎప్పుడు అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్, నేను ఇక్కడ పెడతాను ఒకసారి చూడండి ఆ క్యాచ్. సో అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాను. దాని తర్వాత వెంటనే ఏమైంది విలియం యంగ్ కూడా అవుట్ అయ్యి. సో ఎవరైతే మన సెకండ్ చేంజ్ ఎవరైతే వరుణ్ చక్రవర్తి వచ్చాడో హర్షిత్ అనే ప్లేస్ వచ్చాడు. వరుణ్ చక్రవర్తికి అయితే ఇవాళ ఒక బంపర్ అంటే ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ ఏమంటారు సెకండ్ మ్యాచ్ అని చెప్పాలి. 5 వికెట్లు తీశాడు వరుణ్ చక్రవర్తి. 5 అంటే 5 వికెట్లు, బోల్డ్ ఎల్బిడబ్ల్యూ అందరిని అవుట్ చేస్తున్నాడు. దాని తర్వాత డారెన్ మిచెల్ని కుల్దీప్ యాదవ్ కూడా అవుట్ చేయడం చేస్తే అద్భుతంగా బాల్ నుంచి పిచ్ నుంచి ఏంటంటే స్లో అవడంతో పిచ్ నుంచి కూడా టర్న్ కూడా లభించడంతో మన స్పిన్నర్లు ఎవరైతే మన కెప్టెన్ 4 స్పిన్నర్స్ వెళ్ళాలనుకుంటే ఆ నిర్ణయానికి మాత్రం మన బౌలర్స్ చాలా అద్భుతంగా బ్యాక్ చేశారు అన్నమాట. సో చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి అయితే వాళ్ళైతే మన స్పిన్నర్స్ అయితే మన మ్యాచ్ని ఎక్కువ టెన్షన్ లేకుండా మన వైపు అయితే తీసుకోవాలి. ఇక్కడ ఒకటి ఏంటంటే కేన్ విలియమ్సన్ మాత్రం తన ఫండాగా ఫామ్లోకి అయితే వచ్చాడు అబ్బా కేన్ విలియమ్సన్. సో కేన్ మామ అంటే మన హైదరాబాద్ కేన్ మామ ఫామ్లోకి రావడం అయితే అద్భుతం. న్యూజిలాండ్ టీం గురించి ఎవ్వరు ఏమీ అన్నారు, ఎందుకంటే వాళ్ళ స్వీట్ హార్ట్స్ ఆఫ్ క్రికెట్. నాకు ప్రకారం అయితే స్వీట్ హార్ట్స్ ఆఫ్ క్రికెట్ వాళ్ళ గురించి వాళ్ళ స్పోర్ట్స్ మెన్ గురించి చాలా ఎంత చెప్పుకునే తక్కువ. సో ఇది ఇలా ఉంటే అందరు అవుట్ అవుతున్నారు. సో ఇది వాళ్ళ బ్యాటింగ్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి అంతా చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇండియా వాళ్ళు రెగ్యులర్గా వికెట్స్ తీస్తూ అయితే ఉండవు. క్యాప్టెన్సీ కూడా అద్భుతంగా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు కూడా అటు ఇటు చేంజ్ మన రోహిత్ శర్మ క్యాప్టెన్సీ చేంజెస్ కూడా బౌలర్స్ రొటేషన్ కూడా చాలా అద్భుతంగా. ఇండియా వాళ్ళు ఏంటంటే కేఎల్ రాహుల్ కీపింగ్లో ఒక 2 క్యాచ్లు డ్రాప్ చేశారు, మళ్ళీ వరుణ్ చక్రవర్తి కూడా ఒక క్యాచ్ అయితే డ్రాప్ చేశారు. అంత ఫీలింగ్ ఉండకూడదు, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే 2 మ్యాచెస్ చాలా క్రూషియల్, ఫైనల్స్ కాబట్టి ఫైనల్స్ మనం కనుక చేయకపోతే కష్టం అవుతుంటారు. సో బ్యాటింగ్లో వచ్చేసరికి నా పరంగా వచ్చేసరికి ఎవరు మన అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా షైన్ అయ్యారు మన ఇండియా వైపు నుంచి. న్యూజిలాండ్ వైపు నుంచి ఓన్లీ కేన్ విలియమ్స్ అని ఇంకెవ్వరు అంతగా లేదు. లాస్ట్కి మిటన్ శాండర్ ఏదో ఆడాలని చూసాడు, బట్ అది కూడా కాలేదన్నమాట. బౌలింగ్ నుంచి వచ్చాక లైక్ వైస్ వస్తే ఎవరు మన వరుణ్ చక్రవర్తి అయితే 5 వికెట్స్ వేసారు. దాని తర్వాత ఎవరు మన కుల్దీప్ యాదవ్ కూడా ఇవాళ 2 వికెట్స్ బ్యాక్ చేయడమే చేయాలి. రవీంద్ర జడేజా కూడా 1 వికెట్ తీసాడు. హార్దిక్ పాండ్యా కూడా అదే లైక్ వైజ్ సెడ్ మన ఎవరు ఇది మొహమ్మద్ షమీ మాత్రం వికెట్ రాలేదు, ఎందుకంటే పిచ్ స్పిన్నర్స్ బాగా అనుకూలంగా ఉన్నాయి. సో రోహిత్ శర్మ అనే పిచ్చెస్కి ఎక్కువ స్పిన్కి ఎక్కువ ఛాన్స్ ఇవ్వడంతో స్పిన్కి అయితే. సో ఫైనల్లీ మనము అయితే గ్రూప్ బిలో టాప్ ఆఫ్ ద టేబుల్ ఉన్నాం. సో మనం ట్యూస్డే రోజు ఎక్కువ గ్యాప్ అయితే లేదు, ఒక్కటే గ్యాపే ఉంది. సో ట్యూస్డే రోజు దుబాయ్లో ఆస్ట్రేలియాతో మనమైతే సెమీఫైనల్ ఆడబోతున్నాం. సో ఇది గెలిచి దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ సెమీఫైనల్ వచ్చేసి వెనస్డే రోజు ఉంది, సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్. సో మళ్ళీ చూద్దాం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఇండియా హాట్ ఫేవరెట్ అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఏమవుతుందో తెలియదు, ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళ బౌలింగ్ అయితే అంతగా లేదు, వాళ్ళ మెయిన్ పేస్ బౌలర్స్ అందరూ ఇంజూర్డే ఉన్నారు. బట్ ఇండియా బ్యాటింగ్ కూడా బాగుంది, బౌలింగ్ కూడా బాగానే ఉంది. నాకు తెలిసి ఇండియా నెక్స్ట్ చేంజెస్ ఇస్తారు. మరి వరుణ్ చక్రవర్తికి నెక్స్ట్ మ్యాచ్లో ఛాన్స్ ఇస్తారా లేదా అని రేపు వచ్చే రివ్యూలో మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడాలి.
ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ అయితే మనం గెలిచాం, హ్యాపీ డే, హ్యాపీగా ఇంటికి వెళ్ళి మనం అందరం పడుకోవచ్చు. ఎల్లుండి కోసం అనేది మనం చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పటికో ఇండియా వాళ్ళు గెలవలేదు. ఒక్కసారి మనం శ్రీలంకతో షేర్ అయితే చేసుకున్నాం. ఈసారైనా మన ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఏదైతే 20 ఓవర్స్ ఫార్మాట్కి మన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా ఎట్లయితే గెలిపించారో ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిపించి ఆ ఒక్క కోరికను కూడా మన 140 కోట్ల ఇండియన్స్ కోరిక నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మళ్ళీ మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో చెప్పండి. నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.